ఓం శ్రీ పెద్దమ్మ తల్లి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక విద్యతో స్త్రీ పురుష వశీకరణ 100% చేయబడను. ప్రేమించుకున్న వారు భార్యాభర్తల సమస్యలు, ఆరోగ్య వశీకరణ, ధన వశీకరణ, శత్రుపీడ, ఎటువంటి సమస్యలకైనా సరే పరిష్కారం చూపబడను. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి. స్త్రీ పురుష వశీకరణ 100% చేయబడను. గురువుగారి ఫోన్ నెంబర్ 9121226920. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. ఈరోజు మనం వీడియోలో 2 లవంగాలతో ఒక నిమ్మకాయతో మీ మనసుకు నచ్చిన వాళ్ళని, మీరు కోరుకుంటున్న వారిని 1 గంటలో మీ వశం చేసుకోవచ్చు. అయితే ఈరోజు శక్తితో కూడినటువంటి శక్తివంతమైన స్త్రీ వశీకరణ గురించి తెలియజేయబోతున్నాను. ఈ ప్రయోగానికి కావాల్సినవి 2 లవంగాలు కావాలి, 2 పువ్వుతో ఉన్న లవంగాలు కావాలి, 1 నిమ్మకాయ కావాలి, అదేవిధంగా సూది ఒకటి కావాలి. సూది అనేది చిన్న తెచ్చుకోండి సరిపోతుంది. అయితే ఈ ప్రయోగం ద్వారా మీరు ఎవరినైతే వశం చేసుకోవాలి అనుకుంటున్నారో మీ వశం చేసుకోవడం కోసం ఈరోజు శక్తితో కూడుకున్నటువంటి 2 లవంగాలతో ఒకే 1 నిమ్మకాయతో మీరు ఎవరినైనా వశం చేసుకోవాలనుకుంటే వాళ్ళని కేవలం 1 గంటలోనే మీ వశం చేసుకోవచ్చు. అంతటి శక్తి ప్రభావంతో కూడుకున్నటువంటి ప్రయోగం అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. అయితే ఈ యొక్క ప్రయోగం అనేది చెడును ఉద్దేశించి చేయకూడదు, మంచిని ఉద్దేశించి చేయండి. మీరు మనస్ఫూర్తిగా ఎవరినైతే ప్రేమించాలి అనుకుంటున్నారో, అదేవిధంగా విడిపోయి ఉన్న భార్యాభర్తలు మళ్ళీ తిరిగి కలవాలనుకుంటున్న వాళ్ళు ఇటువంటి మంత్ర యంత్రాల ద్వారా మళ్ళీ వారి జీవితాన్ని నిలబెట్టి సరైన బాటలో నడిపించుకోవచ్చు. అంతటి శక్తితో కూడుకున్నటువంటి వశీకరణ ప్రయోగం అనేది వాళ్ళ పేరును దీనిపైన రాయాల్సి ఉంటుంది. ముందు నిమ్మకాయను తీసుకొని నిమ్మకాయ మీద మీరు ఎవరినైతే వశం చేసుకోవాలనుకుంటున్నారో వారి పేరు మీద రాయండి. ఇది కేవలం ఆదివారం రోజున మాత్రమే చేయాలి. అలా చేసిన తర్వాత ప్లస్ గుర్తు వేసి కింద మీ పేరు రాయండి. తర్వాత 2 పువ్వు ఉన్నటువంటి లవంగాలు తెచ్చుకోండి. పువ్వు ఉన్నటువంటి దాని ప్రభావం అనేది 100% రిజల్ట్ అనేది జరుగుతుంది. అయితే మీరేం చేస్తారంటే వాళ్ళ పేరు ఎదురుగా ఒక లవంగాన్ని వచ్చండి. ఆ తర్వాత మీరు ఎదురుగా ఇంకొక లవంగాన్ని వచ్చండి. ఆ తర్వాత రెండింటి మధ్యలో సూది ఒకటి తెచ్చుకోమన్నాను కదా, రెండింటి మధ్యలో సూదిని ఈ విధంగా మధ్యలో గుచ్చి వేసిన తర్వాత ఇప్పుడు నేను చెప్పినటువంటి మంత్రాన్ని 108 సార్లు చదవాలన్నమాట. ఇలా మీరు జపం చేసినట్లయితే ఎవరినైతే మీరు వశం అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళ పేరు ఆ మంత్రంలో చేర్చబడి ఉంటుంది. కాబట్టి జపం చేసిన తర్వాత దీని రిజల్ట్ అనేది కేవలం 1 గంటలోనే మీకు కనపడుతుంది. అంతటి శక్తితో కూడుకున్నటువంటి వశీకరణం అన్నమాట. ఆ మంత్రం ఏంటంటే ఓం చాముండాయ వక్ర చాముండాయ అముఖం. అముఖం ఉన్న చోట మీరు ఎవరినైతే కోరుకుంటున్నారో వారి పేరు రాయాలన్నమాట. అముఖం ఫట్ ఫట్ మమ వశ్యం కురు కురు స్వాహ. మరోసారి చెప్తున్నా చూడండి. చాముండాయ వక్ర చాముండాయ అముఖం ఫట్ ఫట్ మమ వశ్యం కురు కురు స్వాహ అని ఈ మంత్రాన్ని మీరు 108 సార్లు చదివిన తర్వాత మీ నిమ్మకాయ అరచేతిలో పెట్టుకుని ఈ మంత్రాన్ని ఎవరినైతే వశం చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ పేరు చేర్చి ఈ మంత్రాన్ని చదవండి. అలా చదివిన తర్వాత ఈ నిమ్మ పండును, ఈ లవంగాలను తీసుకుని వెళ్ళి తెల్ల జిల్లేడు చెట్టు కింద నిమ్మకాయను కొద్దిగా గుంత తీసి ఒక అడుగు లోతు గుంట తవ్వి ఆ గుంటలో కప్పెట్ట రావాల్సి ఉంటుంది. ఈ విధంగా మీరు పొడి చేసి వెనక్కి తిరిగి చూడకుండా రావాలి. ఆ తర్వాత మీరు ఎవరినైతే వశం చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు మీకోసం పిచ్చి కుక్కలాగా మీతో మాట్లాడాలని, మీకు దగ్గర అవ్వాలని, నిద్రపోవడం కూడా మానేస్తారనమాట. అంతటి శక్తివంతమైనటువంటి కూడుకున్నటువంటి ప్రయోగం కాబట్టి ఇది చాలా చాలా అద్భుతమైనటువంటి మంత్రం. ఓం చాముండాయ వక్ర చాముండాయ అముఖం. అముఖం ఉన్న చోట మీరు కోరుకున్న వారి పేరును తలుచుకుని ఫట్ ఫట్ మమ స్వాహ ఫట్ ఫట్ మమ వశ్యం కురు కురు స్వాహ. ఓం చాముండాయ వక్ర చాముండాయ అముఖం ఫట్ ఫట్ మమ వశ్యం కురు కురు స్వాహ అనేటటువంటి అద్భుతమైన శక్తివంతమైన మంత్రాన్ని మీరు 108 సార్లు వీలైతే చదవండి. ఇంకా మీకు బాగా వెంటనే ఫలితం రావాలంటే 108 సార్లు చదివినట్లయితే కంపల్సరిగా మీరు కోరుకున్న వారు మీ సొంతం అవుతారనమాట. కాబట్టి మీరు కోరుకున్న వారిని మీ సొంతం చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.